ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవడం ఖచ్చితంగా అనైతికం. అట్లాంటి అనైతిక పనులు 2 సార్లు కేసీఆర్ చేశాడు. విరక్తి పుట్టినటువంటి జనం దారుణంగా ఓడగొట్టారు, 39 స్థానాలకు పరిమితం చేశారు. అది తప్పనినే కదా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా అదే బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేని చీలిస్తే ఇంకా నైతికత ఎక్కడుంది, వీళ్ళకి అడిగే అర్హత ఎక్కడుంది? అంతకుముందు రాజశేఖర రెడ్డి టైంలోనూ అదే చేశారు, 2004కి ముందు, ఇది 2004, 2014 మధ్యలో. మళ్ళీ తర్వాతన అదే పని చేశారు. ఇంకా నీతి ఎక్కడుంది, నియమం ఎక్కడుంది? చెప్పడానికి ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడానికి ఉంటుంది, వీళ్ళకి లేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పి తాము అదే తప్పు చేశాడు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ని విభేదించి కాంగ్రెస్తో జట్టు కట్టి రేవంత్ని నమ్ముకుని వెళ్ళినటువంటి వాళ్ళ భవితవ్యం ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వీళ్ళందరికీ షోకాజు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ షోకాజు నోటీసుల ఆధారంగా కొంతమందిది వాళ్ళ మీద అనర్హత వేట్ లేకుండా వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని నేను నమ్ముతున్నాను స్పీకర్ కనుక అంటే ఆగుతుంది. అట్లాగా కుదరదు. అనకపోతే వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి. అనర్హత వేటు వేస్తే ఎన్నికలకు వెళ్ళి గెలిచే దమ్ము లేదు. ఈ తమ భవితవ్యం ఏంటో అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయా ఎమ్మెల్యేలది అవుతోంది.